ఆ ముగ్గురే అంతా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతల్ని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఎలా వేధించాలో కార్యకర్తలకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఎంత నీచమైన పోస్టులు పెట్టాలో కూడా కంటెంట్ అందించారు. ఇంతకీ ఎవరా ముగ్గురు? వారి పాపం పండిందా? వర్రా రవీందర్ రెడ్డి అరెస్టుతో వైసీపీ కుట్రలు బయటపడుతున్నాయి. పక్కా ప్లాన్ తోనే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో రెచ్చిపోయారని, ఆర్గనైజ్డ్ గా పనిచేస్తూ కూటమి నేతల్ని టార్గెట్ చేశారని తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టుల విషయంలో జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, సుమారెడ్డి అనే ముగ్గురే కీలక పాత్ర పోషించారని వర్రా రవీందర్ రెడ్డి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. వర్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్బుక్ లో పోస్టు చేసేవాళ్లమని వర్రా ఒప్పుకున్నాడు. జగనే కావాలి, జగనన్న రావాలి యాప్ లో పోస్టు చేసేవాళ్లు. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి సూచనలతోనే పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయారు. రాజకీయ ప్రత్యర్థులే కాదు, జడ్జిలపైన వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవ్ రెడ్డి బెదిరించేవాడు. అంతేకాకుండా 2023 నుంచి వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్ ఐడితో సజ్జల భార్గవ్ రెడ్డి పోస్టులు పెట్టేవాడు. షర్మిల, సునీత, విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ పిఏ రాఘవ్ రెడ్డి కంటెంట్ ఇచ్చాడు. ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్ రెడ్డి, రాఘవ్ రెడ్డి చర్చించేవారు. జనసేనాని పవన్ ఆయన పిల్లలపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలక వ్యక్తులు అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో బరితెగించి పోస్టులు పెట్టిన వారిని పోలీసులు వేటాడుతున్నారు. కాకీలు దూకుడు పెంచడంతో వైసీపీ సైకోలు కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తమను కాపాడాలంటూ పిటిషన్లు వేస్తున్నారు. ఇదే ఆశతో హైకోర్టు మెట్లు ఎక్కిన సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట దక్కలేదు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన గుడివాడకు చెందిన వైసీపీ కార్యకర్త మహమ్మద్ కాజా బాబాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాలతోనే తాను పనిచేసినట్లు కాజాబాబా ఒప్పుకోవడంతో రిమాండ్ రిపోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి పేర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని భార్గవ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి రాకముందు నేరం జరగడంతో అందులోని సెక్షన్ 111 వర్తించదని భార్గవ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ నేరానికి బిఎన్ఎస్ వర్తిస్తుందా, ఐపీసీ సెక్షన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని లోతుగా విచారించాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణ ఈ నెల 14కు వాయిదా వేసింది. ఇక జగన్ హయాంలో అడ్డు అదుపు లేకుండా బూతులతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కూడా కేసులు వెంటాడుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. 2022లో పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లోనే రాజమండ్రి 1 టౌన్లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఉండటంతో కేసు నమోదు చేయలేదన్నారు. 2022 నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికైనా పోసానిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని ఎస్పీని కోరారు. ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం 1 గంట అరగంట నుంచి ఎవడో యాంకర్లో పెట్టుకొని పోస్తాని గుండా, పోస్తాని రౌడీ, పోరాని సైకో, పోస్తాని ఎవడు, వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని, ఎలా మా నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ప్రశ్నిస్తాడు, వాడెవడు, వాడేమన్నా పోస్తాని ఎంపీయా, పోస్తాని ఎమ్మెల్యేనా, ఎట్ట ప్రశ్నిస్తాడు? మరోవైపు సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు 2వ ఫిర్యాదు అందింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. కూటమి నేతలపై అనుచితంగా పోస్టులు పెట్టిన వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది.